హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ 9. ఇటీవలే పిఠాపురంలో పర్యటించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటన ముగించుకున్న తర్వాత చివరి రోజు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన సినిమా ప్రయాణానికి సంబంధించి తన పేరుతో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్న పేరుతో యువకులు, పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెడుతున్న బోర్డుకి సంబంధించి నన్ను తిడుతున్నారా, కొడతారా, దయచేసి అది పెట్టుకోకండి, అధికారులకు సహకరించండి అని చాలా చెలోక్తులు విసురుతూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఎమ్మెల్యే గారి తాలూకా అని బోర్డు మాత్రం పెట్టుకోవద్దు, అంత ఇష్టంగా బైక్ తొక్కాలనుంటే నేను కొన్న 2 ఎకరాలు ఉన్నాయి, వచ్చేసి తొక్కండి అని కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు. దానికి తోడు ఓజీ 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 సినిమా కోసం సుజిత్ దర్శకత్వం అనుకుంటాను. ఆ సినిమా కోసం మాట్లాడితే 3 నెలల పాటు సినిమాలు చేయను, 3 నెలలు ప్రస్తుతం ఈ పరిస్థితి కోసం ఆలోచిస్తాను, ప్రస్తుతం పరిపాలన గాడిలో పెట్టడం పైన నేను చూస్తాను, చిన్న చిన్న గుంతలు కప్పడం, నియోజకవర్గంలో రహదారుల కోసం పోరాటం చేసాం, ఆ రహదారులు కప్పడానికి సంబంధించే నా ప్రాధాన్యత, ఇవన్నీ చేసిన తర్వాతే నేను సినిమాల్లోకి వెళ్తాను. అప్పుడు కూడా నేను నిర్మాతలకు స్పష్టం చేశాను, కాస్త ఇబ్బందులు ఎదురైనా సరే, కాస్త సినిమాలు ఆలస్యం అవుతాయి, కాస్త నష్టమైనా కష్టమైనా భరించండి, అర్థం చేసుకోండి అని చెప్పేశానని కూడా స్పష్టం చేసేశారు అభిమానులకి, ఇటు రాజకీయ పార్టీలకు కూడా. అంతేకాదు, కేవలం నెలకి లేదా 2-3 రోజులు మాత్రమే నేను అందుబాటులో ఉంటాను షూటింగ్లకి, అలా షూటింగ్లు పూర్తి చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఒకటి అర్థమవుతుంది, రాను రాను పవన్ కళ్యాణ్ సినిమాలు తగ్గబోతున్నాయి. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచే పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఉన్నతి కోసం, ఉచ్చ స్థాయి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పరిపాలనపై పట్టు సాధించుకొని ప్రజల్లో ఎక్కువగా ఉండడానికి, తన పార్టీని నిర్మించుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నటువంటి విషయం ఆయన మాటల్లో అర్థమవుతోంది అని రాజకీయ విశ్లేషకుల మాట. మరి ముఖ్యంగా చెప్పాలంటే, ప్రజల్లో ఉంటూ ఏవైతే హామీలు ఇచ్చామో, ఏవైతే గత ప్రభుత్వాలు తప్పులు చేసింది అని వేలెత్తి చూపించామో, ఆ తప్పులు వేలెత్తి చూపించే పరిస్థితి తమ వైపు ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రస్తుతం పరిపాలనపై పూర్తి పట్టు తెచ్చుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నట్టు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. అంటే తను గెలిపించిన ప్రజల కోసం ఏదో చేయాలని తాపత్రయంలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి సినిమాల కన్నా పరిపాలనకి, తనను ఎన్నుకున్నటువంటి ప్రజలకు న్యాయం చేయడానికి, మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఇన్ని ఇబ్బందులు పడ్డాం, విధ్వంసానికి గురైంది రాష్ట్రం అని తాను చెప్పాను కాబట్టి రాష్ట్రాన్ని బాగుపరచడంలో చంద్రబాబు నాయుడికి సహకరించాలి పూర్తి స్థాయిలో అన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు స్పష్టం అవుతుంది. కాబట్టి రాబోయే ఇప్పటికీ ఉన్నటువంటి 2-3 సినిమాలకు సంబంధించి షూటింగ్లు అయితే ఖచ్చితంగా అడపదడప కంప్లీట్ చేసుకుంటారు. కానీ వచ్చే 5 ఏళ్ళు ఈ 3 సినిమాలు షూటింగ్ అయిన తర్వాత అదే స్పీడ్లో ఇంకా షూటింగ్లు ఉంటాయా అంటే అనుమానాస్పదమే. థ్యాంక్ యూ.